నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారానికి ఏం మాట్లాడుతున్నాడో అర్థం కావట్లేదు. ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా రాహుల్ గాంధీకి సంబంధించి అనేక మంది అనేక విమర్శలు చేస్తూనే ఉన్నారు. కారణం, విమర్శ చెయ్యాలి అన్నది వాళ్ళ ఆలోచన కాదు, విమర్శ చేయడానికి ఈయన అవకాశం కల్పిస్తాడు కాబట్టి. తెలివి ఉండి మాట్లాడతాడా, తెలివి లేక మాట్లాడతాడా, తెలుసుకొని మాట్లాడతాడా అనేది అర్థం కాకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఆ మాటల ద్వారా సోషల్ మీడియాలో ట్రోల్కి గురవుతూ ఉంటాడు. ట్రోల్ చేసే వాళ్ళని ట్రోల్ చేస్తున్నారు అని మాట్లాడే ముందు ఆ ట్రోల్కి మనం ఎందుకు కారణం అవుతున్నామని ఆలోచించుకునేంత విజ్ఞత కూడా లేదు. ఇక మిలిటరీ వంతైపోయింది, ఆ తర్వాత దేశంలో మహిళల వంతైపోయింది, సనాతన ధర్మం వంతైపోయింది, అన్ని రకాలుగా విమర్శలు అయిపోయినాయి. ఆఖరికి ఆర్ఎస్ఎస్ వంతైపోయింది. ఇక ఇప్పుడు మీడియా వాళ్ళ మీద పడ్డాడు. ఈ మీడియా వాళ్ళకు సంబంధించి చెంచాలు అంటూ రాహుల్ గాంధీ మాట్లాడాడు. రాహుల్ గాంధీకి తెలియంది ఏంటి అంటే, మరి ఈయనకు సంబంధించిన వార్తలు ప్రచారం చెయ్యట్లేదా, జరగట్లేదా, ఎందుకు ఈయనని ఇంటర్వ్యూలు అడిగినా ఇవ్వట్లేదు, సరే అవన్నీ పక్కన పెట్టేస్తే మీడియాను చెంచాలు అని మాట్లాడినా కూడా దీనికి సంబంధించి ఏ మెయిన్ స్ట్రీమ్ మీడియా మాట్లాడలేదు అని అంటే వాళ్ళు చెంచాల్లాగా ఫీల్ అవుతున్నారా? ఇలాంటి మాట్లాడే ఈయనను దేశ ప్రధాని అభ్యర్థిగా ఊహించుకోవచ్చా? ఒకసారి ఆ వీడియో విన్న తర్వాత మనం మాట్లాడుకుందాం. देखा होगा, पता नहीं देखा नहीं देखा, उनके आजकल बड़े इंटरव्यूज चल रहे हैं, देखा आपने? देखा? उनके इंटरव्यूज चल रहे हैं, मीडिया के 4 चमचे बैठा देते हैं. మళ్ళొకసారి వినండి. इंटरव्यूज चल रहे हैं, मीडिया के 4 चमचे बैठा देते हैं, उनसे सवाल पूछते हैं, नरेंद्र मोदी जी जवाब देते हैं. सवाल कैसे होते हैं? नरेंद्र मोदी जी, आप आम कैसे खाते हो? काट के खाते हो या चूस के खाते हो? ऐसे सवाल चल रहे हैं. तो రైట్. ఈ మధ్యకాలంలో కాదు, ఎన్నికలు అనగానే ప్రతి రాజకీయ నాయకుడిని మీడియా సంస్థలు పిలిచి ఇంటర్వ్యూలు చేయడం, వాళ్ళ మనోభిప్రాయాలను ప్రజల ముందు ఉంచడం, వాళ్ళకి అసలు ఓటు ఎందుకు వెయ్యాలి అనే విషయంతో పాటు వాళ్ళ ఇష్టాలు ఏంటి, వాళ్ళ అభిరుచులు ఏంటి అనేది ప్రజలకు తెలియజేయడం అనేది మీడియా బాధ్యతగా ఇంటర్వ్యూలు కొనసాగిస్తూ ఉంటారు. అంటే రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు ఇంటర్వ్యూలు ఇవ్వరు. ఈ మధ్యకాలంలో కూడా సోషల్ మీడియాలో దీనికి సంబంధించి వచ్చింది. ఎందుకు అంటే ఇంటర్వ్యూ ఇస్తే నోరు జారి ఎక్కడ దొరికిపోతాడో, ఇక సభల్లో అంటే ఎవరు పెద్దగా పట్టించుకుంటారు, కానీ ఇంటర్వ్యూలో దొరికిపోతే అడ్డంగా బుక్ అయిపోతాను అని. రాహుల్ గాంధీ ఇంటర్వ్యూలు ఇవ్వకపోగా నరేంద్ర మోదీ ఇంటర్వ్యూలకు సంబంధించి 4 చెంచాలు కూర్చుంటారట. ఈయనకు ఎంత చులకన మీడియా అంటే, ఎంత చులకన జర్నలిస్టులు అంటే, ఎంత చులకన ప్రజెంటర్స్ అంటే, 4 చెంచాలు కూర్చొని అసలు సమస్యల గురించే మాట్లాడరట. పండు ఎట్లా తింటారు, కోసుకొని తింటారా, అలానే తింటారా అని మాట్లాడతారట. ఈయన అసలు ఇంటర్వ్యూస్ చూస్తాడా? అంతేకాదు, ఈయనతో పాటు ఈయన కోసం పనిచేసే వాళ్ళని మనం చెంచాలు అనం. ఎందుకంటే మనకు విజ్ఞత ఉంది కదా, మన ఫీల్డ్లో ఉన్నోళ్ళు ఎలాంటి వాళ్ళు అయినా సరే వాళ్ళని చెంచాలు అని పిలవం కదా. రాజ్దీప్ సర్దేశాయ్ మోదీ చేస్తున్న ఇంటర్వ్యూలను చూసి రాజ్దీప్ సర్దేశాయ్ ప్రియాంక గాంధీని కూర్చోబెట్టి ఒక ఇంటర్వ్యూ చేసిండట. ఆ ఇంటర్వ్యూ కనీస వ్యూస్ రాకపోయేసరికి పాపం ఏం చేయాలో అర్థం కాక అక్కసు కక్కుతాడట. ఇంకా మాట్లాడాడు, దీనికి సంబంధించి చెప్తా. इंटरव्यू में एक चमचे ने उनसे पूछा, मोदी जी, हिंदुस्तान में अमीर लोग अमीर होते जा रहे हैं और गरीब लोग गरीब होते जा रहे हैं, इसके बारे में आप क्या सोचते हो? नरेंद्र मोदी जी का जवाब आता है, सोचते हैं, पहले वो थोड़ी देर सोचते हैं, ऐसे सोचते हैं. ఎవరైనా సినిమాలో అవకాశం ఇస్తే మంచి హీరో కమెడియన్ అవుతాడేమో, హీరో పక్కన పెట్టేస్తే. ఇంత మంచి యాక్టింగ్ వచ్చినట్టు సోనియా గాంధీకి చిన్నప్పుడు తెలిసి ఉండదు, తెలుసుంటే యాక్టింగ్ ఫీల్డ్ వైపు పంపించేది. फिर कहते हैं, क्या चाहते हो कि मैं सबको गरीब बना दूं? नहीं मोदी जी, हम चाहते हैं कि जो आप अमीरों के लिए करते हो, अरबपतियों के लिए करते हो, वो आप गरीबों के लिए करो.
अच्छा, एक नई बात चली है, पता नहीं आपने सुना नहीं सुना। उन्हीं चमचों के साथ इंटरव्यू में एक चमची पूछती है, नरेंद्र मोदी जी, आप में इतनी ऊर्जा कहां से आती है, इतनी एनर्जी कहां से आती है? नरेंद्र मोदी जी का जवाब आता है, मैं बायोलॉजिकल नहीं हूं, बायोलॉजिकल नहीं हूं। पता नहीं चीजें कैसे होती हैं, परमात्मा ने मुझे भेजा है और मैं बायोलॉजिकल नहीं हूं, मैं परमात्मा का काम करता हूं, मुझे परमात्मा ने मिशन पे भेजा है। రైట్. మొదటికైతే వీడియో చూసిండ్రు కదా, చెంచాలు ఇక్కడ రిపోర్ట్లు కాదు, జర్నలిస్టులు కాదు, లేకపోతే ప్రజెంటర్స్ కాదు, లేకపోతే బ్యూరో చీఫ్లు కాదు, చెంచాలు కూర్చొని ఇంటర్వ్యూలు చేస్తారట. నిజంగా పైసలతో కొనుక్కునే వీళ్ళకి నిజంగా మీడియా వాల్యూస్ తెలియదు, అందుకే చెంచాలుగా కనబడతారు వీళ్ళ కంటికి. ఎందుకు అంటే చెంచాలుగా పనిచేసి చెంచాలతో పనులు చేయించుకొని ఎవరిని చూసినా చెంచాల్లాగా కనబడతారేమో. అసలు ఎవరిచ్చారు ఆ హక్కు? ఎవరిచ్చారు? ఈయన ఇంత మాట్లాడినా ఎవరు ఎందుకు దీని గురించి మాట్లాడట్లేదు అంటే అవసరం లేదా? ఈయన మాట్లాడే మాటలు కూడా పట్టించుకోవాలనుకుంటున్నారా? మిలిటరీ గురించి మాట్లాడతాడు, మహిళల గురించి మాట్లాడతాడు, ఐశ్వర్యరాయ్ని ఎగతాళి చేస్తాడు, ఆర్ఎస్ఎస్ని ఎగతాళి చేస్తాడు, అక్కడికి మీడియాని ఎగతాళి చేస్తాడు. ఇక ఈయన అడిగిన క్వశ్చన్లకి పాపం ఈయనకు ఆన్సర్ అర్థం కానట్టుంది. నేనే చెప్తా. ఎస్, 60 ఏళ్ళు కాంగ్రెస్ పాలనలో ఎంతమంది గరీబులు లక్షాధికారిగా మారారు, కానీ 10 ఏళ్ల బీజేపీ పాలనలో కొన్ని కోట్ల మంది కుటుంబాలు దారిద్ర్య రేఖకు దిగువ నుంచి పైకొచ్చాయి. వాటి లెక్కలు కావాలంటే ఒకసారి ఇంటర్నెట్లో కొడితే వస్తాయి. మరి 60 సంవత్సరాల్లో సాధ్యం కాంది 10 సంవత్సరాల్లో సాధ్యమైంది అంటే ఖచ్చితంగా యాజ్ ఎ రిపోర్టర్గా, యాజ్ ఎ జర్నలిస్ట్గా అక్కడ కూర్చున్న వాళ్ళు దానికి అభినందనలు చెప్తారు. మిగిలిన వాళ్ళను కూడా ధనవంతులుగా మార్చడానికి ఏం చేస్తారని అడుగుతారు. దానికి చెంచాలు అయిపోతారా? 60 సంవత్సరాల నుంచి మీరు చేసి ఉంటే అసలు మిమ్మల్ని కూడా పోయేటోళ్ళు కదా. అసలు మీరు ఈరోజు ఇంత దిగజారిపోయి మాట్లాడే పరిస్థితి వచ్చేది కాదు కదా. రైట్, పొగుడుతారు. 70 సంవత్సరాల వయసున్న ఒక వ్యక్తి అండమాన్ దీవుల గొప్పతనం తెలియజేయడానికి, అక్కడి అందాలను పరిచయం చేయడానికి ఆయన చేసిన సాహసాలను చూస్తుంటే ఖచ్చితంగా పొగుడుతారు. ద్వారకలో సముద్రం అడుగునకు వెళ్ళి శ్రీకృష్ణుడిని దర్శించుకొని దండం పెట్టుకున్నట్టుగా, ఎస్ సముద్రంలో ఉంది, ఇవాళ కాకుండా రేపైనా చట్టపరంగా కొట్లాడి ఆలయాన్ని బయటికి తీసుకొస్తాం అని ఆ వయస్సులో సనాతన ధర్మాన్ని కాపాడడానికి ఆయన చేస్తున్న ప్రయత్నాన్ని చూస్తే ఎస్ అభినందనలు తెలియజేస్తారు. ఈ దేశంలోకి వచ్చి ఫిబ్రవరి 14th రోజు ఉగ్రవాదులు దాడులు చేసి వెళ్తే ఎవ్వరికి అర్థం కాకుండా రాత్రికి రాత్రే సర్జికల్ స్ట్రైక్ ద్వారా పాకిస్తాన్ని గడగడలాడిస్తూ అక్కడున్న ఆర్మీ చీఫ్ను కూడా వదిలేసేలాగా చేయగలిగినప్పుడు ఎస్ ఖచ్చితంగా పొగుడుతారు. అలాంటివి ఇంకా ఎన్నెన్ని చేయడానికి సిద్ధంగా ఉన్నారని అడుగుతారు. అంటే దేశ రక్షణ కోసం చేస్తున్న పని మీకు నచ్చకపోవచ్చు, రాజకీయ ప్రత్యర్థులుగా ఒకరినొకరు ఎన్నైనా తిట్టుకోవచ్చు, కానీ ఇక్కడ మీడియానో, మిలిటరీనో, ఆర్ఎస్ఎస్నో, మహిళలను తీసుకొని వస్తే వచ్చే 40 సీట్లు కూడా గోవింద కొట్టడం ఖాయం. స్వతంత్రంకి ముందా, స్వతంత్రం వచ్చినప్పటి నుంచో నెహ్రూ కుటుంబం అనేది పక్కకు పోయి గాంధీ కుటుంబంగా మారి ఈరోజు దేశంలో ప్రజలను నమ్మించే ప్రయత్నమే చేసినా ప్రత్యక్ష రాజకీయాల నుంచి తల్లి తప్పుకునే పరిస్థితి వస్తే పరోక్ష రాజకీయాల్లో పోటీ చేస్తున్న వైనాడ్లో నామినేషన్ వేయడానికి కాంగ్రెస్ పార్టీ జెండా కూడా పట్టుకొని వెళ్ళే సాహసం చేయలేని రాహుల్ గాంధీ, దేశాన్ని 60 ఏళ్ళు పాలించిన ఒక పార్టీ దేశంలో మొత్తం జరగబోయే ఎన్నికల్లో కనీసం 3 డిజిట్కి చేరుకోలేకపోతుంది అంటే కారణం ఇగో ఇలాంటి వ్యాఖ్యలే. నోరు మంచిదైతే ఊరంతా మంచిగా ఉంటుంది, కానీ ఈయన నోరుకు అదుపు ఉండదు కాబట్టే పార్టీ నుంచి ఒక్కొక్క సీనియర్లు తప్పుకోవడమే కాదు, బయటికి వచ్చిన ప్రతి ఒక్కరూ ఈయన గురించి, ఈయన పార్టీ గురించి పుంకాలుగా చెప్తున్నారు. మంచిని పెంచాలి, చెడును తుంచాలి, అది ఎవరైనా మంచి చేస్తే అభినందించాలి. ఇంకొకసారి మీడియాను అనే ముందు నోరు అదుపులో పెట్టుకోవాలి.
జర్నలిస్టులను అనే ముందు అదుపులో ఉండాలి. నాకైతే నచ్చలేదు. చెంచాలుగా రాహుల్ గాంధీ అభివర్ణించడం అస్సలు నచ్చలేదు. దీని గురించి ఏమంటారు శాటిలైట్ ఛానల్స్ కానీ మిగిలిన పెద్ద పెద్ద మీడియా సంస్థలు అనేవి కానీ పట్టించుకోకపోవడం అసలు నచ్చలేదు. ఈరోజు మీడియాని చెంచాలన్నాడు, 4 రోజులైతే ఇంకేమైనా అంటారు. నిజంగా ఇక్కడ గుండె మీద చేసుకొని చెప్పండి, చెంచాలుగా మారి వర్క్ చేస్తున్నామా? ఎలాంటి లాభాపేక్ష లేకుండా నిజాలను ప్రజలకు తెలియజేయడానికి వర్క్ చేస్తున్నామా? నిజంగా ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉండే ఏ మీడియా సంస్థకైనా సరే రాహుల్ గాంధీ మాట్లాడిన వ్యాఖ్యలు నచ్చవు. నాకు నచ్చలేదు. రాహుల్ గాంధీ నిజంగా గొప్ప పని చేయమనండి, పొగుడుతాం. న్యాయ జోడో యాత్ర పేరుతో చేసిండు. ఈయన వెనక ఎన్ని స్వచ్ఛంద సంస్థలు పనిచేసినాయి? ఈయన వేసుకున్న ఒక్క టీషర్ట్ కాస్ట్ ఎంత? సమాధానం చెప్పాలి. అలాంటి నిజాలు మాట్లాడితే ఒక పార్టీకి ఆపాదించో లేకపోతే ఒక చెంచాలో అని మాట్లాడతారు వీళ్ళు. రాజ్దీప్ సర్దార్ లాంటి వాళ్ళను, ధ్రువ్ లాంటి వాళ్ళను, ఇంకా కొన్ని తెలుగులో కూడా ఉన్నాయి, పేర్లు చెప్తే గుండెలాగి చచ్చిపోతారు. ఇలాంటి వాళ్ళందరిని ఏమందాం? జార్జ్ సొరెస్ వారసులు. రాజకీయ ప్రత్యర్థుల మధ్యలో పార్టీలు ఎన్ని తిట్టుకున్నా పర్లేదు, దేశంలో మిగిలిన సంస్థలను తక్కువ చేసి మాట్లాడటం, మిగిలిన విభాగాల్లోని మనుషుల్ని తక్కువ చేసి మాట్లాడటం మాత్రం సహించలేని నేరం. ఖచ్చితంగా దీనికి భారీ మూల్యం త్వరలో రాహుల్ గాంధీ చెల్లించుకోక తప్పదు. చూస్తూ ఉండండి. ఏదేమైనా ఈరోజు కాంగ్రెస్ పతనానికి 100% రాహుల్ గాంధీ నోరే కారణమని రాజకీయ విశ్లేషకులు చెప్తూ ఉంటారు. అదే నిజం కాబోలు అనిపిస్తోంది పరిస్థితులను చూస్తుంటే. మీరేమంటారు? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చిందా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి. ఈ ఛానల్ మనందరిది. సో ఒక్క సబ్స్క్రిప్షన్ ఈ ఛానల్ని నిలబెడుతుంది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ప్రతి వీడియోని లైక్ చేయండి, ఎక్కువగా షేర్ అవుతుంది అండ్ సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ ఉంటే ఖచ్చితంగా మంచి మంచి విషయాల్ని మీకు అందించడంతో పాటు మీ ప్రతి సమస్యను నా గొంతుక ద్వారా ప్రభుత్వానికి వినిపించేలా చేసి దానికి ఎప్పుడు నేను సిద్ధంగా ఉంటాను. మీ అందరికీ తెలుసు, నిజాయితీగా ముందుకెళ్లే వాళ్ళకు సపోర్ట్ చేసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. సో నేను నిజంగా నిబద్ధతతో నా వర్క్ చేస్తున్నాను అని మీకు అనిపిస్తే ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. ఎందుకంటే మనం రెంట్ బేస్డ్ ఎక్విప్మెంట్స్తో ఛానల్ నడుపుతున్నాం. చాలా కష్టంగా ఉంది. ఒక ప్రాపర్ ఆఫీస్ లేదు. మంచి ఇంటర్వ్యూస్, మంచి పబ్లిక్ ఇష్యూస్ మీద డిబేట్స్, మంచి కార్యక్రమాలు చేయాలని ఉంటుంది. బట్ మనకు ఒక ప్రాపర్ ఆఫీస్ లేకపోబట్టి దాన్ని నేను ముందుకు తీసుకెళ్ళలేకపోతున్నాను. కనీసం రెంటల్గా అయినా ఒక ఆఫీస్ అనేది ఏర్పరచుకోవాలి అనుకుంటున్నాం మన ఛానల్ కోసం. కాబట్టి ప్లీజ్ సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. అండ్ స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి. సో ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్. ఇది మన ఛానల్ అండ్ వ్యాపార ప్రకటనల కోసం కూడా మన ఛానల్ని సంప్రదించవచ్చు. సో ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. జై భారత్.